జంతర్ మంతర్ ఓ ప్రపంచంలో అతిపెద్ద సూర్య ఘడియారాన్ని కలిగిన ఖగోళ కేంద్రం. మన దేశంలో ఎన్నో విశేషమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జంతర్ మంతర్. జైపూర్ నగరంలో ఉన్న ఈ అద్భుత నిర్మాణం ఖగోళ శాస్త్రాన్ని ఎంత గొప్పగా అవగాహన చేసుకున్నామో చూపుతుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా కూడా గుర్తించబడింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే అతిపెద్ద సూర్య ఘడియారాన్ని కలిగి ఉన్న జంతర్ మంతర్, జైపూర్ గురించిన విశేషాలు. మన పురాతన భారతదేశంలో ఖగోళ శాస్త్రానికి ఎంత గొప్ప స్థానముందో తెలుసా? సరిగ్గా అదే విధంగా రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న జంతర్ మంతర్ ప్రపంచాన్ని అబ్బురపరిచే ఖగోళ విశేషాలకు కేంద్రంగా నిలిచింది. జైపూర్ నగరంలో ఉన్న జంతర్ మంతర్ సిటీ ప్యాలెస్కి దగ్గరగా ఉంది. జంతర్ మంతర్ అనే పేరు సంస్కృత పదాలైన యంత్ర, సాధనం మరియు మంతర్, గణన కలయికతో ఏర్పడింది. ఇది ఖగోళ గణనల కోసం నిర్మించబడిన ఖగోళ కేంద్రం. ఇది రాజా సవాయ్ జైసింగ్ II అనే విజ్ఞానవేత్త రాజు చేత 1728 నుండి 1734 మధ్యకాలంలో నిర్మించబడింది. ఆయన ఖగోళ శాస్త్రం, గణితం పట్ల అపారమైన మక్కువతో 5 జంతర్ మంతర్లను నిర్మించాడు. ఢిల్లీ, వారణాసి, మథుర, ఉదయపూర్ మరియు వీటిలో అతి పెద్దదైన జైపూర్. ఇది భారతదేశంలో ఉన్న 5 జంతర్ మంతర్లలో అతి పెద్దది. ఇక్కడ ఉండే సంవత్ యంత్ర అనే సూర్య ఘడియారం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది కేవలం 2 సెకన్ల లోపల సమయాన్ని ఖచ్చితంగా చెప్పగలదు. జైపూర్ జంతర్ మంతర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూర్య ఘడియారాన్ని కలిగి ఉంది. దీని పేరు సంవత్ యంత్ర. ఈ ఘడియారంలో ఉన్న ఎత్తైన త్రిభుజాకార కట్టడం సూర్యుడి కిరణాల ఆధారంగా సమయాన్ని నిర్ణయిస్తుంది. ఇది ప్రతి గంటలో కేవలం 2 సెకన్ల తప్పుతో సమయాన్ని చూపగలదు. ఒక విశేష ఖచ్చితత. ఇక్కడ మొత్తం 19 ఖగోళ సాధనాలు ఉన్నాయి. ప్రతి యంత్రం ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంది. 1 సంవత్ యంత్ర. సూర్యస్థానం ఆధారంగా సమయాన్ని కొలిచే అత్యంత ఖచ్చితమైన ఘడియారం. 2 జయప్రకాశ్ యంత్ర. భూమిమీద ఆకాశగోళాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన 2 అర్ధగోళాకార గడియాల సమాహారం. 3 రామయంత్ర. గ్రహాల దిక్కులు, ఎత్తులు కొలవడానికి ఉపయోగించే ఖగోళ సాధనం. 4 నారీ వలయ యంత్ర. భూమి అక్షం ఆధారంగా దిక్కులను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. 5 చక్ర యంత్రాలు, దక్షిణ యంత్రం, కర్కాట యంత్రం వంటి ఇతర ఖగోళ సాధనాలు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదేశం ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 వరకు ఓపెన్ ఉంటుంది. ప్రవేశ రుసుము భారతీయులకు ₹50, విదేశీయులకు ₹200. జంతర్ మంతర్ అనేది కేవలం శాస్త్ర విజ్ఞాన కేంద్రం మాత్రమే కాదు. మన పురాతన భారతీయుల తెలివితేటలు, ఖగోళ విశేషాలపై వారి అద్భుతమైన అవగాహనకు నిలువెత్తు నిదర్శనం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా కావడం విశేషం. జంతర్ మంతర్ జైపూర్ సిటీ ప్యాలెస్కు దగ్గరలో ఉంది. మీరు జైపూర్ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి ఆటో, టాక్సీ లేదా మెట్రో ద్వారా 15 నిమిషాల్లో చేరవచ్చు. ఇప్పటికైనా మీరు జైపూర్ వెళ్ళినప్పుడు ఈ జంతర్ మంతర్ని తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇటువంటి చారిత్రక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జంతర్ మంతర్ జైపూర్లోని ప్రధాన ఆకర్షణలు. 19 భారీ ఖగోళ పరికరాలన్నీ నిర్దిష్ట అనువర్తనాలు మరియు చరిత్రను కలిగి ఉన్నాయి. జైపూర్లోని జంతర్ మంతర్లో ఉత్తమ అనుభవాన్ని పొందడానికి మీరు ఒక గైడ్ను నియమించుకుని 280 సంవత్సరాలకు పైగా పురాతనమైన పరికరాలను చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. బృహత్ సామ్రాట్ యంత్రం. బృహత్ సామ్రాట్ యంత్రం అనేది అబ్జర్వేటరీ మధ్యలో ఉన్న భారీ సూర్య గడియారం. ఇది 27 మీటర్ల పొడవు మరియు త్రిభుజాకార గోడలతో నిర్మించబడింది. ఈ గోడల నీడ సమాన సమయ వ్యవధిలో సమాన దూరాలకు కదులుతుంది. 2 సెకన్ల ఖచ్చితత్వంతో ఈ విషువత్ సూర్య గడియారం గోడల నీడ తర్వాత సమయాన్ని కొలుస్తుంది. లఘు స్మరత్ యంత్రం. పేరు సూచించినట్లుగా ఇది ఒక చిన్న సూర్య గడియారం. దీనికి ఉత్తర ధ్రువం వైపు చూపే వాలు ఉంది. చక్కటి విభాగాలతో చెక్కబడిన స్కేల్పై వాలు నీడ కదలిక నగరం యొక్క స్థానిక సమయాన్ని
20 సెకన్ల ఖచ్చితత్వంతో లెక్కించడానికి సహాయపడుతుంది. రామయంత్రం. ఈ పరికరాన్ని జైపూర్లోని జంతర్ మంతర్లో మాత్రమే చూడవచ్చు. రామయంత్రం ఖగోళ వస్తువులు మరియు సూర్యుని ఎత్తు మరియు అజిముత్ను కొలవడానికి సహాయపడుతుంది. వృత్తాకార గోడలు మరియు గుట్టం లాంటి నిర్మాణాలు ఆకాశం వైపు తెరిచి ఉంటాయి. సంవత్సరాల క్రితం వీటిని ఇంత ఖచ్చితత్వంతో ఎలా నిర్మించారో మీరు ఆలోచించేలా చేసే ఇతర ఆసక్తికరమైన వాయిద్యాలు కూడా ఉన్నాయి. చక్రయంత్రం, దిగంస యంత్రం మరియు నదివాలయం వంటి ఇతర అద్భుతమైన వాయిద్యాలు కూడా ఉన్నాయి. జైపూర్లోని పింక్ సిటీలోని గంగోరి బజార్, జెడియ మార్కెట్లో ఉన్న జంతర్ మంతర్లో భారతీయ పౌరులకు మరియు విదేశీ పర్యాటకులకు వేర్వేరు ప్రవేశ రుసుములు ఉన్నాయి. భారతీయులు ₹50 చెల్లించాల్సి ఉండగా విదేశీయులకు ప్రవేశ రుసుము ₹200. జంతర్ మంతర్ గురించి వాస్తవాలు మరియు చిట్కాలు. జంతర్ మంతర్ అనే పేరు యంత్ర మరియు మంత్రణ అనే 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. యంత్ర అంటే ఒక పరికరం లేదా యంత్రం, మంత్రణ అంటే లెక్కించడం. కాబట్టి అబ్జర్వేటరీ పేరు అక్షరాలా లెక్కించడానికి ఒక పరికరం అని అర్థం. జంతర్ మంతర్ లోపల ఓరియంటేషన్ భవనం అని పిలువబడే ఒక భవనముంది. ఇది సందర్శకులకు అబ్జర్వేటరీ మరియు దాని పరిణామం గురించి తెలియజేయడానికి లఘుచిత్రాలను షెడ్యూల్ చేస్తుంది. మీరు వేసవిలో జంతర్ మంతర్ సందర్శించాలని ప్లాన్ చేస్తే, అది తెరిచిన వెంటనే లేదా సాయంత్రం వెళ్లడాన్ని పరిగణించండి. అప్పుడు మీరు చుట్టూ చూసి అద్భుతమైన సృష్టిని ఆస్వాదించవచ్చు. జంతర్ మంతర్ ఎలా చేరుకోవాలి? జంతర్ మంతర్ జైపూర్ నగర కేంద్రంలో ఉంది. ఖగోళ అబ్జర్వేటరీ సిటీ ప్యాలెస్ పక్కనే మరియు హవా మహల్ నుండి నడిచి వెళ్లే దూరంలో ఉంది. జంతర్ మంతర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు. 1. జంతర్ మంతర్ జైపూర్ యొక్క 360 పర్యటనకు ఎంత సమయం పడుతుంది? ఇది మీ వేగం మరియు వాయిద్యాలను అర్థం చేసుకోవడానికి మీరు ఎంత సమయం కేటాయిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు జంతర్ మంతర్ను పూర్తిగా సందర్శించాలనుకుంటే అది మీకు దాదాపు 30 నిమిషాలు పడుతుంది. 2. ప్రభుత్వ సెలవు దినాలలో అబ్జర్వేటరీ తెరిచి ఉంటుందా? అవును, జంతర్ మంతర్ సంవత్సరంలో అన్ని రోజులు తెరిచి ఉంటుంది. 3. జంతర్ మంతర్ సందర్శించేటప్పుడు నాతో ఏమి తీసుకెళ్లాలి? జంతర్ మంతర్ను సందర్శించేటప్పుడు మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి కనీసం 2 బాటిళ్ల నీటిని తీసుకెళ్లండి. జంతర్ మంతర్ సమీపంలోని ఇతర ఆకర్షణలు. సిటీ ప్యాలెస్ 130 మీటర్లు, హవా మహల్ 700 మీటర్లు, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం 2.5 కిలోమీటర్లు, అంబర్ ప్యాలెస్ అమెర్కోట 8.2 కిలోమీటర్లు, నహర్గజ్ కోట 14 కిలోమీటర్లు.
జంతర్ మంతర్ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంటుంది. సో ఆ జంతర్ మంతర్కి రిలేటెడ్ అయిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఈ గిఫ్ట్ షాప్లో డిస్ప్లే చేస్తారు. చిన్న స్నాక్స్ బ్రేక్ తీసుకుని టోటోలో మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. टूरिस्ट बाजार हवा महल का जो मार्केट है ना, शॉपिंग शॉपिंग ఎంజాయ్ మాట్లాడితే ఇక్కడ తిరుగుతాడు. అదైతేనే మనకు ఒకటి తెలుసు అమ్మాయి. ఇప్పుడు నువ్వు అక్కడ తెంపుకున్నావా వాడు అటు బాగా హవా మహల్ చూస్తాము అని. ఇక్కడ సమస్తం ఉందమ్మా. Thanks for watching our video. Don't forget to like, share and subscribe to Gudipudi family.